ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే. తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చిరు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిరు. వాళ్ళకు వచ్చిరా అని తెలుగులో 2-3 చిలక పలకలు పలికిరు. ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చిరు. రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారు ముఖం చూసి, రాహుల్ గాంధీ గారు ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారు మొహం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా. కేసీఆర్ సార్ 2000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4000 ఇస్తా అంటుండు, ఈయన 2500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెలకు 2500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు. కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చిరు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో. నువ్వు మంచి అవకాశం అదే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది. ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మీరు నెలకొక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఏమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఇవాళ మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పంపించింది